నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సర్వాత్మకుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు పరమశివుడు. శివలింగం సృష్టి, స్థితి, లయలకు ప్రతీక. ఎందరో చక్రవర్తులు, రాజులు, సంస్థానాధీశులు శివపరమాత్మకు ఆలయాన్ని నిర్మించి తమ భక్తి ప్రపత్తుల్ని చాటుకున్నారు. చోళరాజులు అత్యధికంగా శివాలయాల్ని నిర్మించి దక్షిణ భారతదేశంలోనే శివభక్తి విశేషంగా కలిగిన రాజవంశీకులుగా చరిత్ర సృష్టించారు. ఆ పరంపరలోనిదే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలోని కంబదూరు గ్రామంలోని శ్రీ దుర్గా సమేత మల్లేశ్వర స్వామి వారి ఆలయం. శిల్పకళా శోభితమైన ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. శిల్పవాస్తు శాస్త్రాలు, వేదాలు, శృతులు భగవత్ రూపాన్ని కొలిచే కట్టడాన్ని ఆలయంగా నిర్వచిస్తున్నాయి. వేదాంత తత్వపరంగా ప్రతి జీవిదేహం దేవాలయమే. భౌతికమైన ఈ శరీరంలోని ఆత్మ ఆలయంలో ప్రతిష్ఠించే పరమాత్మకు ప్రతిరూపం. ఆత్మ లయించే స్థానం ఆలయం. అలాంటి ఆలయాల్ని చిరస్థాయిగా, చిరంతనంగా ఆచంద్ర తారార్కం నిలిచిపోవడానికి చోళరాజులు మహావైభవోపేతంగా నిర్మించారు. ఆ సంవిధానంలోనిదే ఇప్పుడు మనం వీక్షిస్తోన్న కంబదూరు మల్లేశ్వర స్వామి ఆలయం. ఎన్నో శతాబ్దాల నాటి ఈ ఆలయం అలనాటి శిల్పకళా చతురతకు, కళా నైపుణ్యానికి, చోళరాజుల శివభక్తి పారమత్యకు సజీవ తార్కాణమై వెలుగొందుతోంది. విశాలమైన ప్రాంగణం లోపల ఉన్న ఈ ఆలయం కేంద్ర ప్రభుత్వ పురావస్తు శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతోంది. పలు ఉపాలయాల సమాహారంగా ఈ ఆలయం విలసిల్లుతోంది. ప్రతి గోపురంపై, ప్రతి కుడ్యంపై, ప్రతి స్తంభంపై అపురూప శిల్పకళా విన్యాసం భక్తుల్ని ఆకర్షిస్తుంది. చోళుల సంప్రదాయ ఆలయ వాస్తు నిర్మాణ యశస్సుకు ప్రతిఫలనమై ఈ ఆలయం నేత్రపర్వం చేస్తోంది. పల్లవుల తదనంతరం క్రీస్తు శకం 10వ శతాబ్దం నుంచి చోళుల పరిపాలన దక్షిణ భారతదేశంలో ప్రారంభమైంది. పల్లవుల శిల్పకళా వైభవాన్ని, ద్రావిడ నిర్మాణ కళను చోళులు వారసత్వంగా స్వీకరించారు. పల్లవుల నుంచి వారసత్వ సంపదగా అందుకున్న కళను చోళులు ఘనంగా పోషించారు. చోళుల కాలంలో ద్రావిడ నిర్మాణ శైలి ఉచ్చస్థితికి చేరుకుంది. రాజరాజ చోళన్ తంజావూరులో నిర్మించిన బృహదీశ్వరాలయం, అదేవిధంగా అతని కుమారుడు రాజేంద్ర చోళన్ నిర్మించిన గంగై కొండ చోళపురం ఆలయం చోళుల ద్రావిడ శైలి ఆలయ నిర్మాణానికి అద్భుత నిదర్శనాలు. ఆ పరంపరలోనే అనంతపురం జిల్లాలోని కంబదూరులో నిర్మించిన మల్లేశ్వరాలయం అసమాన శిల్పకళకు, ఆధ్యాత్మిక ప్రాభవానికి ప్రతీకగా నిలుస్తోంది. సత్యమై, నిత్యమై, అఖండమై, అద్వయమై, సర్వదృశ్య రహితమై, నిరామయమై, విమలమై ఏ పరబ్రహ్మం కలదో ఆ పరబ్రహ్మే శివుడని వరాహ ఉపనిషత్ ప్రకటించింది. అలాంటి మహేశ్వరుడు చోళుల ఆరాధ్య దైవం. తమ శివభక్తిని చాటుకోవడానికి దక్షిణ పథమంతా శివ సన్నిధానాల్ని నిర్మించారు. కంబదూరులోని మల్లేశ్వర స్వామి ఆలయం వారి శివభక్తి స్థితికి నిదర్శనం. సర్వవ్యాపీ చ భగవాన్ తస్మాత్ సర్వగతః శివః. భగవంతుడైన శివుడు సర్వవ్యాపి అవడం వల్ల శివుడు సర్వమునందు కొలువై ఉన్నాడు. అందుకే శివుడు భక్త సులభుడు, అందరి దైవం. ఆ శివభగవానుడు గర్భాలయంలో సమున్నత పానవట్టంపై చతురస్రాకార లింగాకృతిలో దర్శనమిస్తున్నాడు. శివలింగాకృతుల పరంపరలో ఈ లింగాకృతిని మానుష లింగంగా పేర్కొంటారు. ప్రశస్తమైన రాతితో తీర్చిదిద్దిన ఈ లింగాకృతిపై శివ మహాదేవుని ముఖాకృతి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. శివలింగ రూపాల్లో స్వయంభూ, దైవికం, ఆర్షం, మానుషం, అసురం అనే రూపాల్ని ప్రధానంగా పేర్కొంటారు. మనం దర్శించుకుంటున్న ఈ లింగాకృతి మానుషం విభాగం క్రిందకు వస్తుంది. మహారాజులు, చక్రవర్తులు, వితరణశీలురు, భక్తులు తదితరులు ప్రతిష్ఠించి పూజలు చేయడం ప్రారంభించిన లింగాకృతులు ఈ కోవకు వస్తాయి. గర్భాలయంలో దీపకాంతిలో మల్లేశ్వర స్వామి దివ్య తేజోమయ లింగంగా భక్తులకు దర్శనమిస్తాడు. ప్రతి సోమవారం
ఈ మహాలింగమూర్తికి అభిషేక వేడుకను నిర్వహిస్తారు. వివిధ ద్రవ్యాలతో పవిత్రోదకాలతో మల్లేశ్వరునికి నిర్వహించే అభిషేక వేడుక దర్శించి తీరవలసిన అపురూప ఘట్టం. కంబదూరు మల్లేశ్వర స్వామి ఆలయం శిల్పకళా సమాహారం. చోళుల కాలంలో పతాక స్థాయికి చేరుకున్న ఆలయ నిర్మాణ కళకు ప్రత్యక్ష ఉదాహరణం. ఆలయ ప్రాంగణంలో ఎక్కడ చూసినా, ఏ కట్టడాన్ని తిలకించినా శిల్పకళ నేత్రానందకరంగా పల్లవిస్తోంది. శిల్పుల కళా నైపుణ్యానికి మనసులోనే భక్తులు సభక్తికంగా ప్రణతులు సమర్పించాలని అనిపిస్తుంది. ద్వారబంధం చుట్టూ చతురస్రాకృతిలో 5 వరుసలుగా సూక్ష్మ కళా నైపుణ్యంతో నగిషీలు ఆకట్టుకుంటాయి. శివాలయ గర్భగృహం గజ పృష్ఠభాగాన్ని పోలి ఉంటుంది. ఇలాంటి ఆకారాల గర్భగృహ ఆలయాల్ని గజ ప్రస్థ ప్రాకారాలుగా వ్యవహరిస్తారు. గర్భాలయం, అంతరాలయం, ముఖమంటపం, నాట్య మంటపం, నంది మంటపాల సమాహారంగా ప్రధాన ఆలయం నెలకొని ఉంటుంది. ముఖమంటపంలో స్తంభాలు వర్తులాకృతుల సమ్మేళనంగా, వాటిపై అందమైన శిల్పకళా విన్యాస నేపథ్యంగా ప్రకటితమవుతాయి. దక్షిణ భారతదేశంలోని ఆలయ సముదాయాలు ఒకప్పుడు సామాజిక కేంద్రాలుగా ఉపకరించాయి. ఆలయాల పూర్ణ వికాస దశలో వేదాలు, శాస్త్రాలు, ధార్మిక విషయాలు బోధించే కేంద్రాలుగా, విద్యాలయాలుగా వెలుగొందాయి. అందుకే అలనాటి ఆలయాలు ఇంత సువిశాలంగా వివిధ కట్టడాలతో అలరారుతూ ఉంటాయి. ఆ పరంపరలోనిదే ఈ ఆలయం. కేవలం ఆధ్యాత్మిక సాధనకే కాక సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి, జీవన గమన పథ నిర్దేశానికి ఆలయాలు ఉపయుక్తమయ్యాయి. అందులో భాగంగానే పలు వేదికలు, కోష్ఠాలు, పీఠాలు ఆలయంలో దర్శనమిస్తున్నాయి. ప్రధానమైన పై కప్పుపై ఎంతో అరుదైన శిల్పకళా రీతిలో పద్మాకృతి దర్శనమిస్తుంది. చిత్ర విచిత్ర కళా విన్యాసాలతో, నగిషీలతో సూక్ష్మ కళా నైపుణ్యాల సమ్మేళనంగా ఈ పద్మాకృతి తేజరిల్లుతుంది. ఆ శిల్పకళాకృతి వల్లే ఈ ఆలయం ఉన్న గ్రామానికి పేరు స్థిరపడింది. ఈ గ్రామాన్ని కమలపురి, కమలదూరు, కమలగిరి అని వ్యవహరించేవారు. కాలక్రమంలో అక్షర భ్రంశం వల్ల కంబదూరుగా స్థిరపడిందని విశ్లేషకులు చెబుతారు. చోళ కళాకారుల చేతిలో కఠిన శిలలు రమణీయ శిల్పాలుగా కొలువుతీరాయి. అలాగే ఆలయ గోడలపై పలు రకాల శిల్పాకృతుల్ని దర్శించవచ్చు. శివ సంబంధిత లీలా విశేషాలు, శివపురాణ ఘట్టాలు, శివభక్తుల శిల్పాకృతులు గోడలపై శిల్పులు అమర్చిన వైనం ఆకట్టుకుంటుంది. శివ మహాదేవుని నివాస స్థలమైన కైలాసాన్ని అమాంతం పెళ్లగించబోయిన రావణాసురుడికి శివుడు గర్వభంగం కలిగించిన ఘట్టం శిల్పకళలో ఒదిగిన తీరు విస్మయపరుస్తుంది. ఎంతో అరుదైన లేత ఆకుపచ్చ రంగు శిలల్ని శిల్పాలుగా మలిచి ఈ ఆలయానికి చోళులు మరింత సొబగులు అద్దారు. 11వ శతాబ్దంలో నిర్మితమైన ఈ ఆలయ నిర్మాణానికి చోళరాజులు ప్రత్యేకంగా నాటి తమిళనాడు ప్రాంతం నుంచి శిల్పుల్ని రప్పించారని శాసనాల వల్ల తెలుస్తోంది. ఈ ఆలయ నిర్మాణానికి మూల కారకులైన చోళరాజు దంపతుల శిలాకృతులు కూడా ఆలయంలో దర్శనమిస్తాయి. కంబదూరు మల్లేశ్వర స్వామి ఆలయం అనంతపురం జిల్లాలోనే అతిపెద్ద శివాలయంగా అలలారుతోంది. చోళ రాజ్యానికి నైరుతి దిశగా చోళరాజులు పలు శివాలయాల్ని నిర్మించారు. హేమావతి, కంబదూరు, తాడిపత్రి, అలంపూరు వంటి ప్రదేశాలలో చోళులు ఆలయాన్ని నిర్మించి శివదేవుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఈ ఆలయంలో గణేశ రథాలయం నెలకొని ఉంటుంది. ప్రత్యేక రథాకృతి ఆలయంలో గణపతి నెలకొని ఉంటాడు. ప్రత్యేకమైన ఆలయంలో దుర్గాదేవి సకల అలంకారాలతో దర్శనమిస్తుంది. ఆలయ కుడ్యాలపై శివ సంబంధిత దృశ్యాలే కాక విష్ణు పురాణ ఘట్టాలు కూడా దర్శించవచ్చు. అలనాటి కాలంలో నాగదేవతారాధన విస్తృతంగా అమల్లో ఉండేది. అందుకే చోళుల కాలంలోని ఆలయంలోని గోడలు, స్తంభాలపై నాగదేవతామూర్తులు తప్పక దర్శనమిస్తాయి. ఆలయ ప్రాంగణంలోని గోడలపై, ప్రత్యేక రాతి కట్టడాలపై ఈ ఆలయ విశేషాలకు సంబంధించిన అంశాలతో శిలా శాసనాల్ని భక్తులు నేటికీ దర్శించవచ్చు. ఈ ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు.
7 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్ని శివరాత్రి దీక్షలుగా, శివ పంచాక్షరి బ్రహ్మోత్సవాలుగా వ్యవహరిస్తారు. బెంగళూరు, బళ్ళారి, తుముకూరు, పావగఢ్ వంటి ప్రదేశాల నుంచి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఈ ఆలయాన్ని దర్శించడానికి భక్తులు తరలి వస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో నెలకొన్న కోనేటిలో గంగ పూజను నిర్వహించి శివరాత్రి ఉత్సవాల్ని ప్రారంభం చేస్తారు. కర్ణాటకలోని హంపి క్షేత్ర నిర్మాణ సమయంలో శ్రీకృష్ణ దేవరాయలు ఈ ఆలయాన్ని దర్శించి అప్పటికే శిథిలమైన కొన్ని కట్టడాల్ని పునర్నిర్మాణం చేసినట్టు చరిత్రకారులు చెబుతారు. మొత్తం మీద కంబదూరు మల్లేశ్వర స్వామి ఆలయ దర్శనం ఆధ్యాత్మిక అనురక్తిని, కళానుసంధతను భక్తులకు కలిగించి మరపురాని అనుభూతుల్ని మిగులుస్తుంది. ఈ చరాచర జగత్తంతా ఈశ్వరుడు మయమై ఉన్నది. అందుకే ఆ దేవదేవుణ్ణి కాలాలతో, తరాలతో నిమిత్తం లేకుండా అందరూ ఆరాధిస్తున్నారు. అలాంటి శివపరమాత్మ మల్లేశ్వరుడిగా వెలుగొందుతోన్న కంబదూరు క్షేత్ర దర్శనం భక్తులకు కమనీయ అనుభూతిని, రమణీయ ఆధ్యాత్మిక అందాన్ని కలిగిస్తుందనడంలో సందేహం లేదు.